వెళ్ళొస్తాను మరి. బాయ్. Y2K సమస్య అధిగమించేందుకు అమెరికాకి అనేక మంది కంప్యూటర్ ఇంజనీర్ల అవసరం పెరిగింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన వారే కాకుండా అనేక మంది కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుని అమెరికా వెళ్లేందుకు వీసాల కోసం అప్లై చేసుకుంటున్నారు. ఎప్పుడొచ్చావు పిన్ని? సడన్ గా రావాల్సి వచ్చిందమ్మాయి. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే వీణు కూడా వెంట పెట్టుకొచ్చాను. చెప్పరా? అక్క, నాకు అమెరికాలో జాబ్ వచ్చింది. ఇంకో 3 రోజుల్లో వెళ్ళిపోతున్నా. అవునా? అవునక్క. చాలా సంతోషం రా. హైదరాబాద్ వచ్చి ఒక 7 నెలలు అయి ఉంటుందా? అంతలోనే అమెరికా వెళ్తున్నావు. అల్లుడు గారంతా చదువుకోకపోయినా తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి వీడికి. అమెరికాలో ఎంత ఎత్తుకెదుగుతాడో ఏమిటో. ఏనాడో వీడు నేను చేసుకున్న అదృష్టం అమ్మాయి. ఈ రోజు ఆయనకేదో మీటింగ్ ఉందట. 7 గంటల తర్వాతే ఇంటికి వస్తానన్నారు. నీ అమెరికా జాబ్ విషయం నీ నోటితో నువ్వే చెప్పు. అమెరికా ప్రయాణం కదా, చాలా పనులున్నాయి. అక్కడక్కడ షాపుల్లో అవి ఇవి కొనుక్కోవాలి. వీడేమో అదేదో పెద్ద హోటల్లో పొడవాటి బెడ్డు, ఎయిర్ కూలరు, నొక్కితే భోజనం వచ్చేస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేశాడు మాకు రూమ్ లో. అక్కడే ఉంటావు నేను మీ బాబాయ్ గారు. ఈ 2 రోజులు అక్కడే ఉండి వీడిని ఫ్లైట్ ఎక్కిచ్చి అట్నుంచట్టే ఊరు వెళ్ళిపోతాం. రారాదు నువ్వు కూడా విమానాశ్రయానికి? ఇల్లుండి అర్ధరాత్రి 1 గంటకి. ఎందుకమ్మా అక్కని ఇబ్బంది పెట్టేది అంతరాత్రి పూట? వద్దులే అక్క. అక్క, నేను రేపు ఈవినింగ్ బాబా ఆఫీస్ టైం అయ్యాక వస్తాను ఆయనకి చెప్పడానికి. ఇప్పుడైతే మేము బయలుదేరుతాం. ఓకే అక్క, వస్తానమ్మాయి. సరే కదరా, బోల్డెన్ పనులున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే సరే. స్వామి, మా ఆయన చదువుకున్న నాళ్ళు టాప్ లో వచ్చారంట. ఆఫీస్ లో కూడా టాప్ లోనే ఉన్నారు. ఇదేంటి స్వామి, చిన్న ఉద్యోగం చేసుకునే ఉదయ్ అమెరికా వెళ్తుంటే మా పిన్ని మా ఆయన్ని అంత చిన్న చూపు చూస్తుందా? అమెరికా వెళ్తే అంత గొప్ప? అన్నిట్లో టాప్ లో ఉండే మా ఆయనకి ఉదయ్కి అసలు పోలికేంటి? నేను ఈ పోలిక తట్టుకోలేకపోతున్నాను. దీనికి నువ్వే ముగింపు పలకాలి. ఏమండి, అమెరికాలో జాబ్ అంటే అంత గొప్ప? మరి అంత గొప్ప అయితే అంత సులభంగా రాకూడదు కదా? శ్రీ, అమెరికాలో పెద్ద కంప్యూటర్స్ చాలా ఉంటాయి. వాటికో చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమ్స్ ఉన్న కంప్యూటర్ సంఖ్య ఎక్కువ ఉండడంతో అక్కడున్న టెక్నికల్ పీపుల్ మొత్తం సాల్వ్ చేయలేకపోతున్నారు. అందుకే ఎక్కువగా చదువుకున్న ఇంజనీర్స్ ఉన్న భారతదేశం నుంచి మనుషుల్ని తీసుకెళ్తున్నారు. అంతే. తీసుకునేవాడికి అవసరం ఉన్నప్పుడు ఉద్యోగం సులభంగానే వస్తుంది కదా. అయినా ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నీకు? పడుకో. సరే.